నమస్తే, జే న్యూస్కు స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. సత్యసాయి బాబా 88వ జన్మదినం సందర్భంగా సత్యసాయి స్కూల్ విద్యార్థులు స్కూల్ నుండి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. నాటికి నాగావళి పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణం అవుతుందని జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా కోర్టు ఆవరణలో జరిగింది. లోక్ అదాలత్ తీర్పులు రాజీ మార్గం ద్వారా జరుగుతాయని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి బిఎస్ భానుమతి అన్నారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని స్థానిక జిల్లా కోర్టులో శనివారం ఉదయం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్ తీర్పులకు ఏ కోర్టులోనూ అపీలు ఉండదని అన్నారు. సయోధ్య ద్వారా కేసులు పరిష్కారం అవుతాయని, తద్వారా 2 వర్గాల మధ్య చక్కని వాతావరణం ఏర్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. లోక్ అదాలత్కు వచ్చే కేసుల పరిష్కారానికి ఎటువంటి కోర్టు ఖర్చులు ఉండవని, అవసరం మేరకు న్యాయవాదిని కూడా సమకూర్చడం జరుగుతుందని చెప్పారు. కేసుల తీర్పులో సమయాభావం ఉండదని ఆమె పేర్కొన్నారు. వాద్యాల ద్వారా వచ్చే కోర్టు తీర్పుల కంటే ఉపయోగకరంగా తీర్పులు ఉంటాయని ఆమె అన్నారు. లోక్ అదాలత్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. బ్యాంకుల వద్ద నుండి రుణం తీసుకుని క్రమ పద్ధతిలో చెల్లించకపోవటం వలన వచ్చే కేసులను రెవెన్యూ, ఎక్సైజ్, భూ సేకరణ, పోలీస్ తదితర శాఖలు, సంస్థలకు సంబంధించిన కేసులకు ఆయా అధికారులు హాజరై రాజీ మార్గం ఏర్పడుతుందని అన్నారు. బ్యాంకు రుణాలు కేసులకు సంబంధించి రుణాలపై వడ్డీ మాఫీ వంటి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. గతంలోనూ మెగా లోక్ అదాలత్ నిర్వహించి సత్ఫలితాలు సాధించామని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ భాగంగా నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్ను అధిక కేసులు పరిష్కారం కాగలవని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేసులను 5 వర్గాలుగా విభజించి 5 బెంచీలను ఏర్పాటు చేసినట్టు ఆమె చెప్పారు. కేసు స్వభావాన్ని అనుసరించి ఆయా బెంచ్ల వద్దకు కేసులు పరిష్కారానికి వెళ్లాలని ఆమె సూచించారు. 3వ విడత రచ్చబండ కార్యక్రమం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగింది. పట్టణంలోని అన్ని వార్డుల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ తమ వినతులకు సంబంధించిన దరఖాస్తులు చేసుకున్నారు. శ్రీకాకుళం పురపాలక సంఘం పరిధిలో 3వ విడత రచ్చబండ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత బ్రిడ్జి కూలిపోదే పరిస్థితిలో ఉందని, కావున దాని స్థానంలో నూతన బ్రిడ్జి మంజూరు చేసి నిర్మిస్తున్నామని అన్నారు. నిర్మాణం పూర్తయ్యే వరకు అటువైపున ఉంటే 6వ వార్డు ప్రజలకు కొంత ఇబ్బంది ఉంటుందని అన్నారు. శ్రీకాకుళం పట్టణాన్ని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయుటకు ప్రయత్నించే దిశగా వీటిని చేపట్టామని చెప్పారు. నిధులు సమకూర్చుకునే అవకాశం ఉన్నప్పుడే పనులు చేపట్టాలనే ఉద్దేశంతో నూతన బ్రిడ్జిని చేపట్టామని అన్నారు. పొన్నాడు బ్రిడ్జి వచ్చే మే మాసానికి పూర్తి కాగలదని అన్నారు. ఈ వంతెనలు పూర్తి కావస్తే పట్టణం విస్తరిస్తుందని, హెచ్చేర్ల నియోజకవర్గం ప్రజలకు రాకపోకలకు సౌకర్యం కలుగుతుందని ఆయన అన్నారు. ద్విచక్ర వాహనాలకు, పాదచారులకు ఇబ్బందులు తొలగించుటకు పాత బ్రిడ్జి వద్ద జనవరి నాటికి పాత్వే కానుందని చెప్పారు. పట్టణంలోని రహదారులను విస్తరించే కార్యక్రమం చేపట్టి సుందర పట్టణంగా తీర్చిదిద్దుటకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వలన సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం 1.5 లక్షలు మంజూరు చేస్తుందని, అయితే వాటి నిర్మాణం క్రమ పద్ధతిలో చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం సూచించిన విస్తీర్ణం మేరకు మాత్రమే నిర్మించుకోవాలని, అయితే అవగాహన చేసుకోక అధిక విస్తీర్ణంలో నిర్మించడం లేదా ఎత్తుగా పునాదులు నిర్మించుకొని మంజూరు చేసిన మొత్తాన్ని పునాదులకే పూర్తి చేయటం జరుగుతుందని అన్నారు. తద్వారా ఇల్లు కట్టలేమనే ఆనందం తప్ప ఇల్లు కట్టామనే ఆనందం తప్ప అప్పుల పాలైన ఆవేదన ఎక్కువ అవుతుందని అన్నారు. గత 10 సంవత్సరాలుగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు బ్రతకగలమనే భరోసా ఇచ్చి సంక్షేమ రాజ్యంగా నడుపుతున్నట్టు తెలిపారని ఆయన అన్నారు. ఆ మేరకు భరోసా కల్పించామని అన్నారు. రచ్చబండ కార్యక్రమం మంచి కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అందించవలసిన కార్యక్రమాలు, పనులను గురించి రచ్చబండ కార్యక్రమంలో చేయవచ్చునని ఆయన అన్నారు. వాటిని పరిశీలించి పేద ప్రజానీకానికి సమకూర్చుటకు ప్రజలతో కలిసి ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. ప్రతి ఒక్క అర్హుడికి పథకం వర్తించాలని, లబ్ధి పొందాలనే ధ్యేయంతో ప్రభుత్వం కార్యక్రమాలను చేపడుతుందని చెప్పారు. పథకాలు అందని లబ్ధిదారులు దరఖాస్తు చేసి రసీదు పొందాలని, వాటిని తర్వాత క్రమంలో మంజూరు చేస్తామని చెప్పారు. శాసనమండలి సభ్యులు పీరికట్ల విశ్వప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలితాలు వివరించారు. ఈ సందర్భంగా 2203 రేషన్ కార్డులను, 1082 గృహాలను మంజూరు పత్రాలు, 34 బంగారు తల్లి పథకం పత్రాలను ఆయన అందజేశారు. మీ అందరికీ సందర్భంగా హృదయపూర్వక నమస్కారం. నేను మూడవ విడత రచ్చబండలో ప్రయోజనం పొందినటువంటి వారికి ఇక అందాల్సిన వారి గురించి ఎవరైతే అధికారుల దృష్టికి కొన్ని విషయాలను తీసుకొచ్చారో, నా దృష్టికి కూడా తీసుకొచ్చారో వారికి కూడా అభినందిస్తున్నాను. ఎవరైతే చేసిన కొన్ని కార్యక్రమాల గురించి ప్రస్తావన చేసి ప్రశంసించారో వారికి నా కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాను. ఈ పద్ధతి సాచురేషన్ కాన్సెప్ట్ అని ప్రభుత్వంలో భారతదేశంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది. అర్హులందరికీ ప్రభుత్వం ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం అనౌన్స్ చేస్తే ఆ సంక్షేమ కార్యక్రమాన్ని పొందే అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇవ్వడం అనేది ఆ విధానం అన్నాడు. ఈ విధానం ఎందుకు వచ్చింది అంటే నేను పెద్దగా మాట్లాడదామని ఇక్కడ రాలేదు. ఎందుకంటే వచ్చినప్పుడు 12 అయింది. ముందు కూర్చున్న వాళ్ళు ఎలాంటి అభిప్రాయం ఉందంటే ఎందుకు ఇవన్నీ మా కార్యక్రమానికి ఇస్తే వెళ్ళిపోతాం కదా అనే అభిప్రాయంతో వాళ్ళు ఉంటారు. ఒక ఇంటికి వెళ్ళిన వెంటనే బిడ్డలు ఉంటారు, వాళ్ళు భోజనం పెట్టాలి, నీళ్లు పట్టాలి, ఇది ఎందుకు మాకు అనే భావం ఉంటుంది. నాకు అనుకునే నేను ముందు వచ్చినప్పుడు వేగం ముగించి అధికారులకు పంపిణీ చేస్తారని. కానీ కొంతమంది మిత్రులు కొన్ని ప్రస్తావన చేశారు. వాటి గురించి పూర్తిగా చెప్పకపోతే మీ క్లారిఫై కావాలి. ఎందుకు ఇట్లాంటి విధానం ప్రభుత్వంలో తేవాల్సి వచ్చిందని అంటే అంతకుముందు 10 సంవత్సరాలు అపోజిషన్ లో ఉండేవాళ్ళు. ఆనాడు ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేది. ఉన్నప్పుడు
నేను ప్రతినిధిగా కొన్ని ప్రాంతాలకి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు అదే అధికారులు ఆనాటి ప్రభుత్వం తాలూకు విధానాన్ని అమలు చేసేవారు. ఒక 10 పెన్షన్లు ఒక పర్టికులర్ రెవెన్యూ న్యాయానికి ఇస్తే, ఒక వార్డుకి ఇస్తే ఆ 10ని ఎంపిక చేసే విధానం మిగతా వాళ్ళందరికీ చాలా నిరుత్సాహం కలిగించేదిగా ఉండేది. అరే నాకు కూడా ఆగకుంటే నాకు ఎందుకు రాలేదు అంటే నేను బలమైనటువంటి కులంలో పుట్టలేదు కనుక నా కార్యక్రమం నేను చేయలేకపోయినాను, నాకు ఇవ్వాల్సిన అధికారులు నాకు ఇవ్వలేదని వాడనుకున్నాను. ఇంకొకరు ఏమంటుండేవారంటే నేను ఇలా అధికారంలో ఉండే రాజకీయ పార్టీకి ఓటేయలేదు కనుక నాకెవరు వీళ్ళు అని నిలుచవటం వాళ్ళు ఉండేది. ఇంకొకరు ఏమనుకునేవారంటే నాకు అడిగే గుంత లేదు, ఆ శక్తి లేదు, బలహీనం కనుక నా గురించి పట్టించుకునే ఎవరు లేడు అనేటువంటి భావన. ఎట్లా ఇది ఎలాగ పరిష్కారం చేయాలనేది భారత ప్రభుత్వంలో చాలా మదనం చేసింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఒక వార్డులో ఒక ప్రభుత్వం అనౌన్స్ చేసిన కార్యక్రమం అనుకోండి, 65 సంవత్సరాలు నిండిన ఏ ఆధారం లేని ఆదాయం తక్కువ ఉన్న కుటుంబానికి ఒక వ్యక్తికి 200 రూపాయలు నెలకిద్దామని ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే ఆ వార్డు సర్వే చేస్తే 500 మంది వచ్చారనుకోండి. అలాంటి అర్హత కలిగి ఉన్నారు. 15 మందికి మీరు ఇవ్వండి అని ప్రభుత్వం గారిని శాంక్షన్ చేసిస్తే ఆ 15 మందిని ఎందుకు చేయడం ఎలా సమస్య వస్తుంది. నిజాయితీగా అధికారులు ఒకవేళ చేసినా కూడా ఈ మిగతా 485 మంది ఈ విధంగా అనుకునే ప్రమాదం ఉంది. వాటిలో అవకాశం ఉన్న అందరికీ కూడా ఇచ్చేస్తే తప్ప ఇలాంటి అపోహ ప్రభుత్వం మీద, ప్రతినిధుల మీద, రాజకీయ పార్టీల మీద, అధికారుల మీద పడదని ఆ సాచురేషన్ కాన్సెప్ట్ ని ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ఆ ఇంటి మీద ఏ జెండా కట్టాడో ఆ జెండా చూసి మా పార్టీకి తిమ్మని మేము చెప్పలేదు, అతనికి గొంతు లేకపోతే వద్దని మేము చెప్పలేదు. ఏం చెప్పామంటే అర్హత ఉంటే నువ్వు ఎవరికి ఎంపిక చేసి ఇవ్వు అని చెప్పాను. అయితే మీరు చెప్పండి. ఇవాళ దగ్గర ఈ దీంట్లో 5,000 మందికి ఇచ్చారు. ప్రతి చెట్టుతో పాపారావు చెట్టుతో మీకు తెలియదు ఎంత బాధపడేవాళ్ళం. గడిచిన గవర్నమెంట్ లో పచ్చ చొక్కా వెళ్ళిపోతే రానిచ్చేవాళ్ళు కాదు. పచ్చ చొక్కా వెళ్ళినట్టు నీకేమో ఎంత పోరాటం చేశాను అందరం. ఆ వేదిక దగ్గరికి వచ్చి మాట్లాడే స్థితి ఉంటే ఏమో అనేవాళ్ళు. ఊర్లో అరువు 100 మంది ఉంటే 10 కార్లు పట్టుకుని వచ్చి 10 మందిని ఎంపిక చేస్తాను, నువ్వు మా పార్టీకి వస్తావా, నాకు రేపు ఓటేస్తావా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి వచ్చి అడిగారా? గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఇది విధానంలో మార్పు. ఇది గొప్ప విషయం నేను అన్నాను. మారుతున్నటువంటి పరిస్థితులకి గవర్నెన్స్ ని అందరికీ తీసుకురావడం, ఒక వెల్ఫేర్ స్టేట్ లో ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ అందరికీ తీసుకెళ్ళడానికి అనేక పద్ధతులను ఆలోచిస్తాం. ఆలోచించేదాంట్లో మెరుగైన పద్ధతి ఏదైనా తీసుకుని ఆ మెరుగైన పద్ధతిని అమలు చేస్తాం. మెరుగైన పద్ధతి కాని దాంట్లో ఎక్కువ మంది నష్టపోతారు, మెరుగైన పద్ధతిలో బాగా నష్టపోయే సంఖ్య తగ్గుతారు. ఇప్పుడు తగ్గింది. 5,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినప్పుడు అది చేద్దాం అంటే దీంట్లో ఎవరికి అపోహలు అవసరమే లేదని మీకు మనం చేస్తుంది. ఇళ్ల నిర్మాణంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి జి గణేష్ కుమార్ అధ్యక్షత వహించారు. డిసిఎంఎస్ గొండు కృష్ణమూర్తి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మునికోటి సత్యనారాయణ, పురపాలక కమిషనర్ కె రామ్మోహన్ రావు, తహసీల్దార్ ఎం కాళీప్రసాద్, పురపాలక సంఘం మాజీ అధ్యక్షులు ఎంవి పద్మావతి, ఏవి వరం, మాజీ ఉపాధ్యక్షులు చెల్లా అలివేలుమంగ, స్థానికులు సుంకరి కృష్ణకుమార్, రఫీ, జిల్లా మైనారిటీ సంఘం అధ్యక్షులు నత్తు నరేంద్ర, పురపాలక వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మొదటి, రెండో విడత జరిగిన రచ్చబండలో పెట్టుకున్న దరఖాస్తులకే ఇంతవరకు మోక్షం లేదు. మూడో విడత రచ్చబండలో ఆర్భాటం తప్ప ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తారో చూడాలి. సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకుడు పంచాది పాపారావు, డి గణేష్, వై చలపతిరావు, ఆర్ చిన్నమ్మడు మొదలగువారు ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకి పట్టణంలోని డ్రైనేజీ సమస్యలు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, పట్టణంలోని లోతట్టు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు. మరికొన్ని జే న్యూస్ బులెటిన్ వార్తలు చూద్దాం.
జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని న్యాయవాద సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ కొద్దిసేపు కార్యక్రమాన్ని ఆటంకం కలిగించారు. పొరపాటు మాత్రం తీసుకోవాలి. ఆడు నాకైతే కోర్టులో ఉన్నాను, మళ్ళీ చేస్తాను, గొడవ అవుతుంది, మళ్ళీ చేస్తానండి. మేము టీజే గారికి చెప్పాము, ఆవిడన్నా నేనైతే తనతో ఆర్డర్ కదా నీ పని మీరు చేయండి, మా చేస్తాము అన్నారు. అదే మరి మనోడు కదలపై నిన్న నన్ను చేయమని గేట్లు మూసేశారు, గేట్లు మాత్రం ఇవన్నీ లోక్ అదాలత్లు జరిపించి పబ్లిక్కి కేసులు పీస్ఫుల్గా సెటిల్ అయ్యి వారు లాభం పొందేలాగా మెయిన్ సదుద్దేశం. ఇది చాలా ఇంపార్టెంట్ డే ఫర్ ద జ్యుడిషియరీ. ఈ 19 లక్షల కేసులో చాలా కేసులు అవుతాయని ఆశిస్తున్నాం. దీంట్లో బ్యాంక్ ప్రీ లిటిగేషన్ కేసెస్, అంటే పెండింగ్ లిటిగేషన్ కేసెస్, యాక్సిడెంట్ కేసులు, తర్వాత సివిల్ క్రిమినల్ కేసులు, అన్ని రకాల కేసులు తీసుకుని వీలైనంత వరకు సాధ్యం సెటిల్ చేసి వాళ్ళకి పబ్లిక్కి న్యాయం చేకూర్చాలని దీని మెయిన్ ఉద్దేశం. దీని మెయిన్ ఉద్దేశం 19 లక్షల్లో కనీసం చాలా కేసులు దిగితే కోర్టుల మీద భారం తగ్గి పబ్లిక్కి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం.
ఈ గొడవ చేస్తున్నారంటే వీళ్ళు సమైక్యాంధ్ర అడ్వకేట్స్ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ వీలైనంతవరకు ఇవాళ అన్ని కేసులు మేము టేకప్ చేస్తాం. అటెండ్ అవ్వకపోతే మళ్ళీ మేము కోర్టులు రెగ్యులర్గా లోక్ అదాలత్ జరిపిస్తూనే ఉంటాం. వీలైనంతవరకు మ్యాక్సిమం చేస్తాం. ఒకవేళ అవ్వకపోయినా మేము మళ్ళీ ఆ కేసులు మళ్ళీ టేకప్ చేస్తాం. నేషనల్ లోక్ అదాలత్ ఇంపార్టెన్స్ ఇదే. త్రూ అవుట్ కంట్రీ జరుగుతుంది ఇది. ఈ కంట్రీలో 19 లక్షల కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 19 లక్షల కేసుల్లోనూ వీలైనంత వరకు ఎక్కువ కేసులు సెటిల్ చేయడం మెయిన్ ఉద్దేశం. బ్యాంకులో మూలుగుతున్న 3,600 కోట్లు. రూపాయి 2 రూపాయలు కాదు, 100, 1000, లక్షలు కూడా కావు. ఏకంగా 3,600 కోట్ల రూపాయలు ఎవరో తెలియటం లేదు. ఇదేదో దొంగల సొమ్ము అనుకుంటే కూడా పొరపాటు పడ్డట్టే. మన దేశంలోని బ్యాంకుల్లో మూలుగుతున్న డబ్బులు ఇవి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 2011-12 డిసెంబర్ నాటికి దాదాపు 1,33,00,000 అకౌంట్లలో 3,652.3 కోట్ల రూపాయలు అలాగే పడి ఉన్నాయట. వీరంతా బ్యాంకుల్లో మినిమం డిపాజిట్లు ఉంచేసి మిగతావంతా డ్రా చేసి భవిష్యత్తులో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా అకౌంట్లను అలా ఉంచేశారట. దేశవ్యాప్తంగా ఇలాంటి నిల్ ట్రాన్సాక్షన్స్ అకౌంట్లు 1.33 కోట్లు ఉన్నాయని చెబుతున్నారు బ్యాంక్ అధికారులు. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని అనుబంధ సంస్థలు 717 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా కెనరా బ్యాంకు 525 కోట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించుకుంది. అంతకుముందు సంవత్సరం దీని విలువ 1000 కోట్లు ఉండేదట. అలా నిల్ ఆపరేట్ చేసిన అకౌంట్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని సమాచారం. 1000 రూపాయలతో బ్యాంకులో అకౌంట్లు తెరిచేసి ఆ తర్వాత ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయటం లేదు. అయితే అలాంటి బ్యాంక్ అకౌంట్లను 2 ఏళ్ల పాటు చూస్తారు అధికారులు. అనంతరం వీళ్ళెవరో తెలియదు అనే ఖాళీ ఖాతాల్లోని నెట్టేస్తారు. కానీ తగిన బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లను మాత్రం అలాగే 8 సంవత్సరాల పాటు ఉంచుతారట. అప్పటికి అకౌంట్ హోల్డర్ ఎటువంటి ట్రాన్సాక్షన్లు చేయకపోతే డబ్బున్న వాటిపై ఇంట్రెస్ట్ పడుతుందన్నప్పటికీ వాటిని కూడా కిల్ చేస్తారట. కొందరు మరీ ఎలాగన్నారంటే వారి పేరు మీద చేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ కాలపరిమితి దాటిన తర్వాత తీసుకోకపోవటం లేదా రెన్యువల్ చేయించుకోకపోవటం కూడా ఉన్నాయి. అయితే ప్రతి 10 సంవత్సరాలకి పోగవుతున్న ఇంత డబ్బును బ్యాంకులు ఏం చేస్తున్నాయనే ప్రశ్న తలెత్తుంది. సాధారణంగా అందరికీ సర్వీసెస్ టు ది కస్టమర్స్ పేరిట కానీ లేక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన రూల్స్ ప్రకారం ఖర్చు చేస్తారు. జేన్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జేన్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జేన్యూస్.